ఫ్రెండ్స్, నేను ఈరోజు ఉప్మా పెసర అండ్ ధనియాల పౌడర్తో ఒక పెసరట్టు 2 టైప్స్ ఆఫ్ పెసరట్లు చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరట్ల పిండి. ఇందులో నేను కన్సిస్టెన్సీగా చేసుకుని ఒక వన్ గరిట దోశ బ్యాటర్ అన్నది యాడ్ చేసుకున్నాను. సో పెసరట్టు అన్నది రోస్ట్గా వస్తుందన్నమాట. ఆనియన్ 1 అండ్ కరాచీ ఉప్మా. సో జస్ట్ పోపు యాడ్ చేసి 1 గ్లాస్ కరాచీకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సో జీడిపప్పు కూడా యాడ్ చేశాను. ఇలా కన్సిస్టెన్సీగా చేసుకోండి. ఈ పౌడర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో నేను ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం ఈ 4 మిక్సీ పట్టి లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో ఈ క్లైమేట్కి కూల్ క్లైమేట్కి మనం ఈ పౌడర్ వేసుకుని ఒక మంచి పెసరట్టు వేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ పల్లీ చట్నీ కూడా రెడీ చేసేసా. సో స్టవ్ ఆన్ చేసా అండ్ పెనం కూడా పెట్టేసా. సో ఫ్రెండ్స్, పెనం హీట్ ఎక్కింది. పెసరట్టు వేసేద్దాం. కొంచెం ఆయిల్, పొడి పెసరట్టు వేస్తున్నాను. పొడిని రెడీ చేసుకున్నాను కదా. సో ఈ పొడి పెసరట్టు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, కూల్ క్లైమేట్లో ఈ పొడి పెసరట్టు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోశ బ్యాటర్ అన్నది యాడ్ చేశాను కదా. సో దానివల్ల పెసరట్టు అన్నది చాలా పలచగా వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది. సో పొడి కాలింది. ఇంకొక 1 మినిట్ కాలుద్దాం. కాలింది కదా, తీసేద్దాం. నెక్స్ట్ నేను ఉప్మా పెసర అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా పెసరకి జస్ట్ మనం పెసరట్టు వేసేసుకోవాలి. ఫస్ట్ పలుచుగా కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. వన్ మినిట్ కాలుద్దాం. ఫ్రెండ్స్, దోశ 2 సైడ్లు కాలిపోయింది ఆల్మోస్ట్. దీని మీద ఉప్మా స్ప్రెడ్ చేద్దాం. దీని మీద ఉప్మాని స్ప్రెడ్ చేస్తున్నాను నేను. కొంచెం ఆనియన్ వేద్దాం. నెయ్యి కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఉప్మా పెసర ఇస్ రెడీ. ఉప్మా పెసర కారం పెసర ఇస్ రెడీ విత్ పల్లీ చట్నీ. ఈ వింటర్లో ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.